హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? 30 ఏళ్ల తర్వాత అరుదైన రాజయోగాలు కలగబోతున్న ఈ రాసులకు ఇక నుంచి డబ్బే డబ్బు. మరి ఇందులో మీ రాసి ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఇక జ్యోతిష శాస్త్ర ప్రకారం ఎవరి జాతకంలో అయితే త్రికోణ రాజయోగం ఏర్పడుతుందో ఆ రాసులకు జీవితంలో తిరిగే ఉండదు. ఈ త్రికోణ రాజయోగం ఏ రాసుల జాతకంలో ఏర్పడనుంది, మరి ఆ రాసులకు ఊహించిన లాభాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర ప్రకారం రాశి చక్రాలలో ఒక గ్రహం ఇతర గ్రహంతో కలయిక జరిగినప్పుడు కొన్ని శుభయోగాలు మరికొన్ని అశుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. దీంతో కొందరికి అదృష్ట ఫలితాలు వస్తాయి. ఎవరి జాతకంలో అయినా మొదటి 5, 9 స్థానాలు త్రికోణ యోగాన్ని ఏర్పరుస్తాయి. ఎవరి జాతకంలోనైనా ఇది ఉత్తమమైన స్థానం. మొదటి ఇంటిని కేంద్రం, త్రిభుజం అని పిలుస్తారు. ఇది చాలా శుభప్రదమైనది. అక్టోబర్ 2వ తేదీన శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశించాడు. మరోవైపు శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ సమయంలో 2 రాజయోగాలు, సంసప్తక యోగం, కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడ్డాయి. ఈ 2 రాజయోగాల ప్రభావం కారణంగా కొన్ని రాశుల వారికి జీవితంలో ఊహించిన మలుపులు రానున్నాయి. అంతేకాదు వారి జీవితంలోనూ అద్భుతమైన పురోగతిని సాధిస్తారు. ఆ రాశుల్లో ముందుగా మేషరాశి వారికి ఈ సమసప్తక యోగం, కేంద్ర త్రికోణ రాజయోగాల కారణంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ సమయంలో వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. మీకు రావాల్సిన బకాయిలను తిరిగి పొందుతారు. ఈ సమయంలో వ్యాపారులు కొత్త ఒప్పందాన్ని ఖరారు చేసుకున్న ఆలోచనలు ఉన్నాయి. దీనివల్ల భవిష్యత్తులో మీరు ప్రయోజనాలు పొందుతారు. ఈ సమయంలో ఉద్యోగులు కార్యాలయంలో కొత్త బాధ్యతలను పొందుతారు. ఇక వృషభ రాశి వారికి కేంద్ర త్రికోణం, సమసప్తక రాజయోగం వల్ల శుభ ఫలితాలు ఏర్పడనున్నాయి. ఈ సమయంలో మీరు చేసే ఏ ప్రయత్నంలో అయినా కూడా విజయాన్ని సాధిస్తారు. మీకు ఆస్తి ప్రయోజనాలు కూడా దక్కుతాయి. ఆస్తికి సంబంధించిన లావాదేవీల్లో మంచి ఫలితాలను పొందబోతున్నారు. ఈ కాలంలో మీరు పని లేదా వ్యాపారం కోసం ప్రయాణం చేయవచ్చు. దీనివల్ల మీరు శుభప్రదమైన ఫలితాలను కూడా పొందుతారు. ఇక మిథున రాశి వారికి కేంద్ర త్రికోణ రాజయోగం, సమసప్తక రాజయోగం వల్ల మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు తెలివితేటలు అలాగే నైపుణ్యాల ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించగలుగుతారు. మీ కష్టానికి తగిన ఫలితాలు అయితే ఉన్నాయి. ఈ కాలంలో మీరు వ్యాపారం చేసేవారైతే మంచి లాభాలను కూడా పొందుతారు. మీరు ఉద్యోగస్తులైతే కార్యాలయంలో ప్రమోషన్స్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక కర్కాటక రాశి వారికి 2 రాజయోగాల కారణంగా ఆర్థిక పరమైన విషయాల్లో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కాలంలో మీరు ఊహించినంత లాభాలను పొందుతారు. మీకు ఆర్థిక పరంగా, ఉపాధి పరంగా శుభప్రదమైన అవకాశాలు ఉన్నాయి. అనేక రంగాల్లో మీరు ఆశించిన ఫలితాలను పొందబోతున్నారు. సమాజంలో మీ గౌరవం, ప్రతిష్టలు పెరుగుతాయి. కాబట్టి ఈ రాజయోగం వల్ల, త్రికోణ రాజయోగం వల్ల మరి ఈ రాశుల వారికి మరి ధనానికి లోటు ఉండదు. అలాగే ఇంకా ధనాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో మీ రాశి ఉంటే మీకు హెడ్స్ అప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.